अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, భగవద్ రామానుజులు కృప చేసినటువంటి వేదాంత దీపం అనే వేదాంత గ్రంథంలో మొదటి అధ్యాయంలోని 2వ పాదంలో అంతర్యామి అధికరణం అనే అంశాన్ని మనం ఈనాడు అధ్యయనం చేస్తాం. మన గ్రంథంలో అధికరణాలు అనే పేరు లేకపోయినా వరుసగా సూత్రాల సంఖ్య ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సూత్రాల ఒక కలియక సమూహానికి ఒక విషయం ఉంటుంది, ఒక యూనిట్ అన్నమాట. మరి అలాగా ఏ అంశానికి ఆ అంశాన్ని గుర్తు చేసుకుని దాని గురించి మనము అధ్యయనం చేసుకోవాలి అనుకున్నప్పుడు వరుస సూత్రాలను చూస్తూ పోతే అది అర్థం కాదు. కనుక మనకు శ్రీభాష్యంలో కానీ అలాగే వేదాంత సారంలో కానీ వివిధ గ్రంథాల్లో అధికరణ రీత్యా అది వివరించడం జరిగింది. కనుక ఇందులో అది లేకపోయినా ఏ సూత్రాలు ఏ అంశాన్ని తెలుపుతూ ఏ అధికరణ కిందికి వస్తాయి అనేది మేము దాన్ని విభజించి మనవి చేస్తున్నాం. దీనివల్ల తర్వాత శ్రీభాష్యాన్ని సేవించేటువంటి అవకాశం వచ్చినా విషయం స్పష్టమవుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆ దృష్టిలో ఈనాడు మనం అంతర్యామి అధికరణం, ఇందులో 3 సూత్రాలున్నాయి. వాటిని విషయాన్ని మనం సేవిస్తాం. ఇంతకుముందు అధికరణం అన్నాం. అందులో 46వ సూత్రం ఉందే. మీరు గ్రంథాలు దగ్గర పెట్టుకుని చూస్తున్న వాళ్ళు 46వ సూత్రాన్ని సేవించండి. అక్కడ స్థానాది వ్యపదేశాచ అనే సూత్రం ఉంది. ఈ అధికరణంలో అక్షి పురుషుడు, కంటిలో కనిపిస్తున్నటువంటి పరమాత్మ ధ్యానాన్ని గురించి చర్చ అక్కడ మనం సేవించాం. ఆ సందర్భంలో కంటిలో పురుషుడు, అక్షి పురుషుడు ఉన్నాడు, ఆయనకు మన శరీరంలోని నేత్రము కుడికన్నే ఆయనకు స్థానము, నివాస స్థానము అనేది ఉపదేశం. అంటే ఉపనిషత్తులు సాక్షిగా చెబుతున్నవి అని చెబుతూ
ఆ సూత్రం కింద ఉపనిషత్తు యొక్క ఒక భాగాన్ని ఉదాహరించడం జరిగింది. యహ చక్షుషు తిష్టన్ అని ఉంది అక్కడ. ఎవడైతే మన నేత్రాలలో స్థిరమై ఉంటాడో అని. ఈ వాక్యము అంతర్యామి బ్రాహ్మణంలో ఉన్నటువంటిది. మనకి బృహద్ ఆరణ్యక ఉపనిషత్తులో అంతర్యామి బ్రాహ్మణం అని ఉంది. ఈ బ్రాహ్మణం అనేది ఒక చాప్టర్ అన్నమాట. అంటే బృహత్ అరణ్యకోపనిషత్తులో ఉన్న అధ్యాయాలకు బ్రాహ్మణం అని పేరు. అలాగే ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్న అధ్యాయాలకు ప్రపాఠకం అని పేరు. ఇవి టెక్నికల్ వర్డ్స్. ఇవి ఈ బ్రాహ్మణంలో కొన్ని ఖండములు ఉంటాయి, సబ్ డివిజన్స్. ప్రపాఠకంలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఇలాగా ఆయా ఉపనిషత్తు దృష్టిలో వాటికి ఆ భాగాలకి అధ్యాయాలకి పేరు అన్నమాట. మనం అధ్యాయాలు అనుకోవచ్చు. కనుక అంతర్యామి బ్రాహ్మణం అంటే ఈ బృహత్ ఆరణ్యక ఉపనిషత్తులో అంతర్యామి అనే పరమాత్మ అంతర్యామి అనే విషయం ఎక్కడ వివరించబడి ఉందో ఆ భాగానికి అంతర్యామి బ్రాహ్మణం అంటాం. అక్కడ ఈ పరబ్రహ్మ అన్నిటికీ అంతరాత్మగా ఎలా ఉంటాడో వివరించడం జరిగిందనమాట. ఆ అంశాన్ని ఇప్పుడు మనం అంతర్యామి అధికరణలో సేవిస్తాం. అంతర్యామిని గురించి చెప్పడం అన్నమాట. అయితే ఇది యహ చక్షుషు తిష్టన్ అనేది కూడా అంతర్యామి బ్రాహ్మణంలోదే. అంటే కంటిలో కూడా అంతర్యామిగా ఉన్నాడు అనేది. కనుక అదే ఆ సూత్రం యొక్క వరుసలో ఇక్కడ అంతర్యామి అధికరణం అని ప్రారంభం చేయడం జరిగింది. ఆ మంత్రము వరుసలోని ఏ వస్తువుల్లో పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు అని తెలిపే మంత్రాలు ఇంకా చాలా ఉన్నాయి అందులో. మనకు తెలిసిన ఆ సూత్రంలో యహ చక్షుషితిష్టంలో ఒక కంటిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మాత్రమే అక్షి పురుషుణ్ణి అక్కడ చెప్పడం జరిగింది. కానీ కన్నులని కాదు, ప్రతి వస్తువు లోపల సర్వేశ్వరుడు అంతర్యామిగా ఎట్లా ఉంటాడు అనేది అక్కడ చెబుతూ ఆ అంతర్యామి బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఉపనిషత్ వాక్యాల అర్థాన్ని సూత్రీకరించిన భాగమే ఈ అంతర్యామి అధికరణం. ఇందులో అంతర్యామి తత్వాన్ని చెప్పేవి 3 సూత్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మీ గ్రంథంలో 51, 52, 53, 51, 52, 53 ఈ 3 సూత్రాల్లో అంతర్యామి తత్వం చెప్పడం జరిగింది. ఆ 3 సూత్రాలతో కూడుకున్నదే అంతర్యామి అధికరణం. కనుక ఈ 3 సూత్రాలు కలిపి దీనికి అంతర్యామికరణం వేదాంత శాస్త్రం చెబుతోంది. కనుక అంతర్యామికరణం అంటే 3 సూత్రాలు అర్థం చేసుకోవడం అన్నమాట. అంతర్యామి అంటే ఏంటి? ఇక్కడ అంతః లోపల. ఎవరి లోపల? ప్రతి నా లోపల, మీ లోపల, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు యొక్క లోపల. ఆ లోపల ఉండి ఉన్నటువంటి పరమాత్మ
ఏం చేస్తాడు? యామి అంటే నియమిస్తాడు, శాసిస్తాడు. డిక్టేట్ అండ్ కంట్రోల్. ఈ లోపల ఉండి నువ్వు ఇది చెయ్యు, ఇది చెయ్యకు, ఇలా చెయ్యు, ఇలా చెయ్యకు చెబుతూ తాను ఈ జీవికి శరీరానికి ఆధారంగా ఉంటూనే మనం నడిపిస్తుంటాడన్నమాట. కనుకనే మనం అంతరాత్మ ప్రబోధం అంటామే. ఇదే మన సంగతి కాక మన లోపల ఉన్న పరమాత్మ మనకేం ఉపదేశం చేస్తున్నాడో అది సత్యం కనుక అలా నడవాలి. అనడమే అంతరాత్మ ప్రబోధం. కనుక అంతర్యామి అంటే అర్థం ఇక్కడ అన్నమాట. మనం ఎన్నోసార్లు విన్నాం, పరమాత్మ ఈ శరీరాల్లోకి జీవుణ్ణి పంపిస్తూనే ఈ జీవుని లోపల అంతర్యామగా తాను వెళ్తానే అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ అనేనా జీవేనా అని ఇలాగా జీవునితోనే లోపల ప్రవేశించి శాసిస్తుంటాడు అనేది ఈ సృష్టి నుండి ఆయన మనలో చేరి ఉన్నాడనమాట. ఇలా చేరున్న వాడి గురించి చెప్పుకోవడమే అంతర్యామి తత్వాన్ని వివరించటం. చాలామంది అంతర్యామి అంటాము, ఇది ఇలా అనమాట. మన వాళ్ళేదో పరమాత్మ మీద బాగా వివరణ విశ్వాసం లేని వాళ్ళు సిక్స్త్ సెన్స్ అంటున్నారు వాళ్ళు. అది ఏ సెన్స్ అయినా లోపల ఉన్న పరమాత్మ అన్నమాట. ఈ 3 మంత్రాలు బృహత్ ఆరణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో 7వ బ్రాహ్మణంలో ఉన్నాయి. ఈ బృహత్ ఆరణ్య ఉపనిషత్తులో ఆ భాగాన్ని అంతర్యామి బ్రాహ్మణ అన్నామన్నాయే. ఈ విషయము ఇక్కడ అంతర్యామి బ్రాహ్మణులు చెప్పినటువంటి అక్కడ సంగతి ఏమిటి అంటే, ఆ బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి ఉద్ధారక అనే మహర్షికి బోధిస్తుంటాడు. ఉద్ధారకుడు యాజ్ఞవల్కుడిని అడుగుతాడు. యాజ్ఞవల్కుడు అసలు ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమైనటువంటి మహర్షుల్లో యాజ్ఞవల్కుడు ప్రధానమైన వాడు. ఉద్దాలక మహర్షి అలాంటి వాడే. ఈ ప్రతి వస్తువుకు అంతరాత్మగా ఉన్నటువంటి తత్వం ఏమిటి, దాన్ని వివరిస్తారా అని అడుగుతాడు. దానికి యాజ్ఞవల్క మహర్షి సమాధానం చెబుతాడు. కనుక ఇక్కడ యాజ్ఞవల్క్య ఉద్ధారక మహర్షిల మధ్యన జరిగిన వేదాంత చర్చనే అంతర్యామి బ్రాహ్మణం. అందులో ఇక్కడ మనకి ఈ సూత్రంలో ఉన్నటువంటి ముఖ్య విషయ మంత్రం యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరోయమయతి ఏష త ఆత్మా అంతర్యామి అమృతః. ఇది మనకి అంతర్యామి అధికరణానికి మొట్టమొదట ఉన్నటువంటి సూత్రం కింద ఉన్న మంత్రం. అంతర్యామి అధిదైవం అధిలోకాదిషు తత్ ధర్మ వ్యపదేశాత్ అనే 51వ సూత్రంలో అంతర్యామి అధిదైవ అధిలోక ఆదిషు తత్ ధర్మ వ్యపదేశాత్ అనే సూత్రం యొక్క అర్థాన్ని వివరించే సందర్భంలో ఈ అధికరణానికి సంబంధించిన విషయవాక్యం అన్నమాట. ప్రతి అధికరణంలో విషయవాక్యం సంశయం ఉంటాయన్నాం కదా. కనుక ఇక్కడ ఇది బృహదారణ్యకంలో ఉన్న దాని గురించి యః పృథివ్యాం తిష్టన్ యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యాః అంతరః యం పృథివీ న వేద.
ఏ పురుషుడైతే పృథివీ యందు ఉంటాడు, ఎక్కడుంటాడు పృథివీలో? పృథివీ అన్నప్పుడు ఇక్కడ మనం మళ్ళీ గుర్తుంచుకోవాలి, కేవలం పైకి కనిపిస్తున్నటువంటి ఈ మండలాకారంలో ఉన్న భూమి మాత్రమే కాదు. ఈ మట్టి ఏదైతే ఉందో దీంతో తయారైన ఈ గోళము, ఇది పైన శరీరము. మన వేదాంతంలో ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ప్రతి వస్తువు పైన శరీరం. అది జడ పదార్థం, దాని చైతన్యం ఉండదు. కానీ ప్రతి వస్తువు లోపల చైతన్యతత్వం ఉంటుంది, జీవతత్వం ఉంటుంది. కొన్నిట్లో స్పష్టంగా తెలుస్తుంది, కొన్నిట్లో తెలియదు. కనుక ఆ ఆ శరీరము కలిగిన లోపల ఉన్న జీవతత్వానికి అధిదేవత అంటాం. కనుక పృథివీ అంటే భూమి శరీరముగా కలిగిన భూదేవత అని అర్థం. అది దాన్ని పట్టుకుని ఉంటుంది కనుక దేవత అంటాం. దానికి అంతర్యామిగా పరమాత్మ. కనుక యహ పృథివ్యాం తిష్టన్, ఎవడైతే ఈ పృథివీ భూమికి అంతర్యామిగా ఉన్న అంతస్తులో ఉన్న జీవతత్వానికి అధిదేవతకి అంతరంగా ఉండి, పృథివ్యా అంతర దాని లోపల ఉండి, పృథివ్యాం తిష్టన్ అనే ఆ భూదేవత భూమికి అంతరంగా ఉండి ఉంటాడు. గాని పృథివీకి ఆయన తన లోపల ఉన్నాడు అని తెలియదు. అంతే కదా. ఇప్పుడు ఇదిగో మన శరీరం ఉన్నది, అలాంటిదే భూమికి శరీరం లాంటిది మట్టి పైన ఉన్నది. మన లోపల జీవతత్వం ఉంది, అదే దీనికి అభిమాన దేవత, అధిదేవత. దాని లోపల పరమాత్మ ఉన్నాడు. కనుక మనలో పరమాత్మ ఉన్నాడంటే జీవుల్లో ఉన్నట్టుగానే పృథివీ యొక్క అంతరంలో లోపల ఉంటుంది. కానీ పృథివీ నవేద అలా ఉండడం తెలియదు. మన లోపల అంతరాత్మగా పరమాత్మ ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి, కానీ మనకు తెలుస్తుందా? మనకు తెలియకుండానే ఉంటాడు. కనుక యం పృథివీ నవేద. మరి ఎందుకుంటాడు ఇక్కడ? యస్య పృథివీ శరీరం. ఎవడికైతే ఈ పృథివీ, మనకు కనిపిస్తున్న పృథివీ, దాంట్లో ఉండేటువంటి తత్వం అంతా కూడా శరీరము. శరీరం అనగానే ఇదివరకు శరీర లక్షణం చెప్పాం. పైకి ఉండడమే కాకుండా ఒక ఆత్మకి, మన ఆత్మకి మన శరీరము ఎలా విడదీయరాకుండా ఉంటుందో, ఈ ఆత్మ కోసం ఈ శరీరం ఉంటుందో, అలాగే ఈ ఆత్మ మీదనే శరీరం ఆధారపడి ఉంటుందో, ఆత్మ లేకపోతే శరీరం పడిపోతుందో, అలాగే ఆత్మ ఎలా చెబితే అలాగా శరీరం పనిచేస్తుందో, ఇలాంటి శరీరానికి ఆత్మకుండే సంబంధమే శరీరాత్మ సంబంధం అంటాం. కనుక పృథివీ ప్రతి వస్తువునకు అంతర్యామిగా ఉన్న పరమాత్మకి ఈ వస్తువులు శరీరము అంటే దానికి అధీనమైనవి, దాని మీద ఆధారపడ్డవి, అది తర్వాత పరమాత్మ సంకల్పాన్ని అనుసరించి నడుస్తున్నవి అని అర్థం. ఇంత చేస్తున్నా లోపల తెలియదు. కనుక ఇక్కడ య పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతర యం పృథివీ నవేద. దాని పృథివీ తెలియదు, మనకు తెలియనట్లే. యస్య పృథివీ శరీరం, యహ ఎవడైతే పృథివీ అంతర లోపల ఉండి ఏం చేస్తాడు? ఆయన యమయతి, కంట్రోల్ చేస్తాడు, డిక్టేట్ చేస్తాడు, నియమించాడనమాట. యమనుండి ఏష ఎవడైతే నీ లోపల ఉండి ఈ భూమి యొక్క అంతరాత్మగా ఉండి, ఆ తర్వాత దాంట్లో కనిపించకుండా ఉండి, అందులో ఉన్నట్టుగా తెలియకుండా ఉండి, లోపల ఉండి ఎవడైతే నడిపిస్తూ ఉంటాడో అలాంటి వాడే అంతర్యామి అని చెబుతూ ఇక్కడ ఉదాహరణ చెప్తాడు. ఏషతే ఆత్మ అంతర్యామి, నీలో ఉండి అంతర్గా ఆయన ఏటి డిక్టేట్ చేసేవాడు అంతరాత్మ. ఆయన ఎట్లుంటాడు? అమృతస్వరూపుడు ఆయన. అంటే ఏమిటి? ఇక్కడ ఈ పైన ఉన్న పృథివీ మొదలగు వస్తువులు ఏవైతే ఉన్నవో, ఈ శరీరం లోపల ఉన్నవన్నీ కూడా మార్పు చెందగలిగే లక్షణాలు కలిగి ఉంటాయి. దానికి ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా
ఈ లోపల ఉన్నప్పటికీ కూడా అంతరాత్మగా ఉన్నవాడికి ఏవి అంటవు. ఆయన అమృత స్వరూపుడు అని చెప్పడం, పరమాత్మ అమృత అని చెప్పబడిందన్నమాట. ఇది దీంట్లో ఉండే అర్థం. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీన వేద యస్య పృథివీ శరీరం యహ పృథివీం అంతరః యమయతి ఏషః తే ఆత్మ. అలాంటి వాడే మనంటే మనలో ఉన్న తే అంటే అతను ఎదురుగా చూసిన ప్రతి వాడికి అంతరాత్మగా ఉన్నవాడు ఎన్నే. ఆయననే అంతర్యామి, ఆయన అమృతస్వరూపుడు అని ఇక్కడ ఒక్క మంత్రమే మనకు చెప్పి ఉంది. కానీ ఆ బ్రాహ్మణంలో ఇలా వరుసగా ప్రారంభం చేసి ఇక్కడ ఈ మంత్రంలో ఎట్లా చెప్పినారో అలాగే మొత్తము పంచభూతాలు, పృథివ్య తేజో వాయురాకాశాలని పంచభూతాలు కానీ, అంతరిక్షం, పంచభూతాల్లో, అంతరిక్షంలో, సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో, గోళాల్లో, గ్రహాల్లో, సృష్టిలో ఉన్న సకల పదార్థాల్లో తాను అంతర్యామిగా ఉన్నాడు అని వాటిని గురించి ఈ మంత్రం పృథివీ గురించి ఎట్లా చెప్పి ఉందో అలాగే ప్రతి వస్తువుని గురించి ఆ బృహదారణ్యక బ్రాహ్మణంలో ఇలాంటి మంత్రం చెప్పింది. యా పృథివ్యాం తిష్టన్నట్టు ఇక్కడ దాంట్లో ప్రతిదానికి కూడా య ఆత్మని తిష్టన్ ఇలాగ ప్రతిదీ య ఆత్మాన వేద అని ఇలాగా మొత్తము అంటే ఇక్కడ మట్టి నుంచి మొదలుకొని సకల వస్తువుల ప్రపంచ విశ్వరూపంలో ఉన్న కనిపిస్తున్న ప్రతి వస్తువుకి అంతరంలో ఇట్లాగే ఉంటాడు. అందులోనే తాను తెలియకుండా ఉంటాడు. ప్రతి వస్తువు అతనికే శరీరము, ఆయననే అంతరంలో ఏమేమి చేస్తుంటాడో ఆయన ఆత్మ అని సర్వాంతర్యామి అని చెబుతూ మొత్తము అక్కడ ఒక పెద్ద ఏమిటి మంత్రాల యొక్క వరుస చెప్పి ఉంటుందన్నమాట. ఇక్కడ మనమేమో ఒకటే మంత్రం తీసుకొని ఉదాహరిస్తున్నాం. ఇలాగా ఈ పృథివీ మొదలైన మంత్రాలు ఎట్లాగో సకల భూతాల్లో, అంతరిక్షంలో, సకల లోకాల్లో, సకల గోళాల్లో, సృష్టిలో అందరిలో కూడా పరమాత్మ ఇలాగా ఉంటాడు. ఇలా బయట ఉండేటువంటి అంటే సృష్టిలో ఉండేటువంటి భూతాల గురించి చెప్పేది ఉందో దాన్ని అధిదైవతం అని అన్నారు అక్కడ. ఆ తర్వాత ఇతర వస్తువులే కాకుండా మన శరీరంలో మనలో కూడా ఉన్నాడు అతనే. ఎందుకంటే సృష్టిలో మనం కూడా ఒక భాగం కనుక ప్రత్యేకంగా అక్కడ ఆ ఉపనిషత్తు పృథివీ మొదలగునటువంటి పంచభూతాలను చెప్పి ప్రారంభం చేసి చివరికి మన శరీరం దాకా వచ్చి ఈ శరీరంలో కూడా అలాగే ఉంటాడు అని అంటూ చివరికి ఈ ఆత్మని తిష్టన్ అంటాడు. అక్కడ ఆ సందర్భంలోనే శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద ఉంటాడు అని చెప్పేటప్పుడే యహ అక్షిణి అని చెప్పుకున్నాడు. అక్కడ కంటిలో, హృదయంలో, ఇంద్రియాల్లో ఎక్కడ పడితే అక్కడే సర్వాంతర్యామిగా ఉన్నాడు అని వరుసలు చెప్తూ చివరికి ఏమొస్తుంది? మనలో ఉండే ఆత్మ. ఈ ఆత్మలో కూడా యో విజ్ఞానే తిష్టన్ య ఆత్మని తిష్టన్ అని ఇలాగా అందులో ఉండి కూడా యో ఆత్మని తిష్టన్ ఏ ఆత్మనో అంతరః యం ఆత్మాన వేద యస్య ఆత్మా శరీరం య ఆత్మ అంతరో యమయతి ఏషతే ఆత్మ అంతర్యామ్యమృతః అని ఇలాగా ప్రతి మంత్రానికి ఇదే ఒక స్కెచ్ అన్నమాట. ఇలా చెప్పేటప్పుడు ఆ పృథివీ నుంచి మొదలుకొని కనిపిస్తుందంటే లోపల ఉన్న మన ఆత్మ దాకా అంతర్యామిగా ఉన్నాడు అని చెబుతూ ఈ శరీరంలో ఉన్న తత్వాన్ని చెప్పేదానికి అధ్యాత్మం అన్నారనమాట. ఇలాగ ఆదిదైవం, ఆధ్యాత్మం మొదలగు వాటిలన్నింటిలో కూడా ఆయన ఉన్నాడు అని చెప్పడం ఏదుందో ఇది యో విజ్ఞానే తిష్టన్ యో ఆత్మని తిష్టన్ అని జీవాత్మకు కూడా పరమాత్మ అంతర్యాముగా ఉన్నాడు. ఉండడమే కాదు ఆయన ఉన్నాడని మనకు తెలియదు. ఈ జీవాత్మ కూడా శరీరము జీవాత్మకు ఎలాగా అధీనమై ఉంటుందో అలాగే జీవుడు కూడా పరమాత్మకే అధీనమై ఉన్నాడు. సకల సృష్టి ఆయనకి అధీనమైంది అని చెబుతుంది ఈ అంతర్యామి బ్రాహ్మణం. ఇక్కడ ఈ మంత్రాన్ని తీసుకున్నప్పుడు అదే మనకిక్కడ
అంతర్యామి అధిదైవ అధిలోకాదిషు అన్నారు. అధిదైవం అన్నప్పుడు ఇంతకు చెప్పామే, పృథివీ నుండి మనకి బయట ఉన్న సకల వస్తువుల్లో ఉండేవాడు అది దైవం, మన శరీరంలో ఉండేవాడు అది ఆత్మ, అలాగే సకల లోకాలకు అంతర్యంగా ఉండేది అది లోకం. కనుక ఈ 51వ సూత్రంలో ఉన్న మాట ఉంది, అంతర్యామి అధిదైవ అధిలోకాదిషు ఉన్నాడే ఆయన్నే అంతర్యామి. ఎట్లా చెబుతున్నారు అంటే తత్ ధర్మ వ్యపదేశాత్ అని. అంటే ఆ ఆ మంత్రంలో ఎక్కడైనా ఇక మనకి పరమాత్మ అన్నప్పుడు ఆ మంత్రంలో పరమాత్మను గురించి చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి కనుక ఆ లక్షణాలు, ఆ గుర్తులు, ఆ ధర్మాలు పరమాత్మకు తప్ప మరొకరికి ఉండవు కనుక దాన్ని బట్టి ఇక్కడ పరమాత్మనే చెప్పబడ్డాడు, కానీ జీవుడు కానీ ప్రకృతి కానీ కాదు అనేది జనరల్గా ఉండే ఒక ఫార్ములా, సూత్రం. కనుక ఇక్కడ కూడా అంతర్యామి ఎవరు అన్నప్పుడు మనలో ఉండేది ఎవరు అన్నప్పుడు పరమాత్మనే. ఎందుకు అంటే తత్ ధర్మ వ్యపదేశాత్, ఆయన ధర్మాల్ని ఈ మంత్రం చెబుతూ ఉంది కనుక అని ఇక్కడ అర్థం. ఏమ ధర్మం చెప్పారు ఇక్కడ అంటే సర్వాంతర్య అందరిలో ఉండడమే కాకుండా అమృత, ఆయనకి మార్పు లేదు, మరణం లేదు, అమృతస్వరూపుడు, ఆయన తప్ప మరొకడు కాదు అని ధర్మాలున్నాయే. ఈ ధర్మాలని బట్టి ఆయన పృథివీలో ఉన్న, గాలిలో ఉన్న, పంచభూతాల్లో ఉన్న, లోకాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా, మనలో ఉన్న, మన కంటిలో ఉన్న, మన గుండెలో ఉన్న, మన ప్రతి అవయవంలో చేరి ఉన్నప్పటికీ కూడా ఆయన అమృతుడు, సర్వవ్యాపకుడు అని చెబుతూ అలాంటి వాడే అమృతుడు. అది తే అన్నాడు ఇక్కడ. తేటి నీలోటి నాలో అందరిలో ఉన్నాడు చెప్పడం అన్నమాట. ఈ మంత్రంలో మరి ఇక్కడ ఏంటి సమస్య? మనకి ప్రకరణమంతా కూడా ఏమిటండి, మళ్ళీ మనము భాష్యంలోకి ఇదేమో మేము ఉపనిషత్తులో ఉండేటువంటి సామాన్యంగా మనకిచ్చినటువంటి ఈ భాగంలో ఉపనిషత్తు యొక్క ఒక మంత్రము కొంత భాగము ఇస్తారు. కానీ ఆ ఉపనిషత్తు ఎక్కడిది, ఎందుకు, ఏ సందర్భంలో వచ్చిందనేది స్పష్టపరిస్తే తప్ప మనకు విషయం అర్థం కాదు కనుక మేము అది ఎక్కడదో చెబుతూ దాన్ని మనవి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఇక్కడ ఈ సకల వస్తువులకి అయితే ఇక్కడ మనకు అధికరణం ఏమిటి, ఈ ప్రకరణం ఏమిటన్నమాట. వేదాంత దీపంలో బ్రహ్మసూత్రాల్లో ఇక్కడ చెబుతున్నది ఏంటి, పరమాత్మ తత్వము కదా. పరమాత్మ సకల సృష్టి స్థితిలయములకు మూల కారణమైనటువంటి పరమాత్మను గురించి రకరకాల శృతులు ఉన్నాయి. అయితే ఆయా శృతుల్లో కొన్ని స్పష్టంగా ఈయన కారణం చెబితే, మరికొన్ని శృతుల్లో అవి సామాన్యంగా పరమాత్మ కాదు, ఇది జీవుడో లేక ప్రకృతియో అన్న గుర్తులు కలిగేటువంటి వాక్యాలున్నాయి. ఆ వాక్యాలు కూడా స్పష్టంగా ఉండవు కనుక అలాగా స్పష్టంగా లేని వాక్యాలని ముందుగా మనకి ఏంటి ఈ భాగంలో చర్చిస్తున్నామంటూ మనకు స్పష్ట, అస్పష్ట, జీవ లింగములు అయిన వాక్యములు అన్నామే. లింగం అంటే గుర్తు అన్నాము కనుక ఇక్కడ కూడా అందువల్ల చర్చ వచ్చిందంటే ఈ మంత్రంలో ఏ శబ్దము అస్పష్టంగా జీవతత్వాన్ని చెబుతుంది, ఏది పరమాత్మకు సంబంధించిన శబ్దమో అది స్పష్టంగా చెప్పకుండా జీవుడు అన్న భావనను, ప్రకృతి అన్న భావనను ఎది కనిపిస్తుంది అనేదే ఇందులో చూడాలి. కనుక ఇక్కడ యః పృథివ్యాం అని తే అంతర్యామి, ఏష తే ఆత్మా అంతర్యామి అమృత అన్నాడు. నీలో ఉండే ఈ కనిపించే అంతర్యామిగా ఉన్న ఆత్మ అన్నాడు. ఈ ఆత్మ అనే మాట వస్తే నీలో ఉన్న ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ అని తెలిసేదేంటి, జీవాత్మనే. ఆ లోపల పరమాత్మ ఉన్నాడని శాస్త్రం చెబితే కానీ అర్థం కాదు మనకి. కనుక ఇక్కడ ఆత్మ అనే దానికి ఏమిటి అర్థము? ఆత్మ అంటే ప్రకృతి అని పేరుంది, ఆత్మ అంటే శరీరము అని పేరుంది, ఆత్మ అంటే జీవాత్మ అని పేరుంది, ఆత్మ అంటే ముక్తాత్మ అని ఉన్నది, ఆత్మ అంటే మనసు అని అర్థం ఉన్నది. మరి ఆత్మ అంటే పరమాత్మనా, మనస, ముక్తాత్మనా, ఏమిటి ఇక్కడ దీని అర్థం అనేటువంటి సందేహం వచ్చినప్పుడు ఇది పరమాత్మనే అని నిరూపించాలి. కనుక ఇక్కడ సంశయం ఏమిటి, ఈ రకంగా సకల వస్తువులకు అంతర్యామిగా ఉన్న ఆత్మ అనేది ఏది ఉందో అది ప్రత్యేక ఆత్మనా పరమాత్మన సందేహం. ప్రత్యేక ఆత్మ అన్నప్పుడు మళ్ళీ మనకు గుర్తుకు రావాలి శుద్ధమైన ఆత్మ,
అంటే శరీర సంబంధము లేకుండా కేవలంగా ఉండే ఆత్మ ప్రత్యేగాత్మ. అది శరీరంలోకి వస్తే జీవాత్మ, దాని నుంచి వెళ్ళిపోతే ముక్తాత్మ. ఇలాగా ప్రత్యేక ఆత్మ అనేది. కనుక ఇందులో చెప్పింది ప్రత్యేక ఆత్మనా లేదా జీవాత్మనా లేక పరమాత్మనా అని సందేహం. ఎందుకంటే మన లోపల అన్నిట్లో ఉన్నాడు అంటే అన్నిట్లో ఉన్నవాడు ఎవరు? మనకు అనుభవంలో ఉన్నంత వరకు లోపల ఉన్న జీవాత్మ. ఆయన మనకి ఇలా చెయ్యు అలా చేయి చెబుతున్నాడు శరీరాన్ని. కనుక అంతర్యామి అమృత నీలో ఉన్నవాడు అని ఉపదేశిస్తే మరి ఈయన జీవాత్మనా లేక పరమాత్మనా? ఇది సందేహం. సందేహానికి ప్రశ్న పూర్వపక్షం ఉంటుంది. అవునండి, ఏది ఇది ప్రత్యేగాత్మనే, లేక శరీరంలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ జీవాత్మగా ఉన్నదే ఇదే. ఎందుకంటే ఈ విధంగా సర్వాంతర్యామిగా చెప్పిన మంత్రంలో ఇక్కడ ఏది చూసినప్పటికీ కూడా శృతులకు ఏమన్నా చివరి అంతర్యామి అమృత అని చెబుతూ దీని చివరిలో ఒకటి ఉంది. ఈ అంతర్యామి బ్రాహ్మణంలో య పృథివ్యాం తిష్టన్ అనే మంత్రంతో ప్రారంభం చేసి ఏ ఆత్మని తిష్టన్ యో విజ్ఞాని చివరి దాకా చెప్పి ప్రతిదానికి వివరించిన తర్వాత అలాంటి అంతర్య అమృతుడు ఏవైతే ఉన్నారో ఆయన ఎలాంటి వాడు తెలుసా అని ముగింపు ఉంది. ఆ ముగింపు వాక్యంలో ఒకటి ఉంది. ఏంటంటే దాంట్లో అంతర్యామి అమృత అని ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత నా అన్యతో అన్య అస్తి ద్రష్ట అని ఇక్కడ చెప్పింది. ఇక్కడ ద్రష్ట అంటే చూసేవాడు, వినేవాడు శ్రోత, తర్వాత విజ్ఞాత ఆలోచించేవాడు, తెలుసుకునేవాడు. ఇవన్నీ ఆయన తప్ప మరొకటి లేదు అని ఈ మంత్రం యొక్క చివరిలో ఉన్నది. ఇందులో మనకు వేరే సూత్రాల దగ్గర దీని ఉదాహరణ ఇస్తారు అక్కడ. కనుక ఈ మంత్రము దాంతో ఎండింగ్ అయింది. అంటే అంతర్యామి అమృత అయిన వాడు ఎవరు? ఆయన ద్రష్ట, తానంతా చూడగలుగుతాడు, శ్రోత వినగలుగుతాడు, మంత లోపల దాన్ని మననం చేయగలుగుతాడు, మాటి మాటికి అనుకోగలుగుతాడు, విషయం తెలుసుకోగలుగుతాడు. ఇవన్నీ అన్నప్పుడు ఈ లోపల ఉన్నటువంటి వాడు జీవుడే. ఎందుకంటే ఈ లోపల ఉన్న జీవుడు శరీరంలో మన కంటి ద్వారా చూస్తున్నాడు, చెవి ద్వారా వింటున్నాడు, మనసులో భావిస్తున్నాడు, విషయం తెలుసుకుంటున్నాడు. ఇంకా ఆయన తప్ప వేరే లేదు. ఆ పరమాత్మ చూస్తున్నాడని ఎక్కడ మనకి పశ్చాత్తచక్షు ఆయన చూస్తాడో లేదో? అసలు ఆయన చూడడు అవి లేదు కొన్ని ఉపనిషత్తు చెప్తున్నాయి కదా. కనుక స్పష్టంగా ఈ మాటలను బట్టి అంతర్యామి అమృత అని ఎవరు చెబుతున్నామో ఆయన జీవుడే అని పూర్వపక్షం. అంటే కనుక ఈ మంత్రంలో జీవాత్మ తప్ప మరొకటి కాదు అని అంటున్నారు. దీనికి అది కాదు అంటే దాని సిద్ధాంతం చెప్పారు. ఆ సిద్ధాంత సూత్రమే అంతర్యామి అధిదైవ అధిలోకాదిషు తత్ధర్మ వ్యపదేశాత్ అన్నదన్నమాట. దీంట్లో సిద్ధాంతాలు ఏం చెప్తున్నారు ఇక్కడ? పృథివ్యాది ఆత్మపర్యంత సర్వతత్వానాం సర్వైః తైః అదృష్టేన ఏకేన నియమనం నిరుపాధిక అమృతత్వాదికంచ పరమాత్మనః ఏవ ధర్మః ఇది అంతర్యామి పరమాత్మ. ఇదిగో అందరినీ అన్నిటి లోపల ఉంటాడు అంతే. సర్వతత్వానాం సర్వైః అదృష్టి అంటే ఇక్కడ ఏంటంటే జీవాత్మ ఒక్కొక్క దాంట్లో జీవాత్మ ఒక జీవాత్మ ఉంటుంది కానీ అన్నింటిలో ఒకటే తత్వం అనేది లేదే. మరి ఇక్కడ అన్నింటిలో నీలో ఉన్న అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, భూతాల్లో ఉన్నాడు, లోకాల్లో ఉన్నాడు, సర్వం ఉన్నవాడు అతనే అన్నప్పుడు ఏకేనా ఒకడే ఉండేది అన్నిటిని నియమిస్తున్నాడు అంటే మనలో ఉన్న జీవాత్మ, నా శరీరంలో ఉన్న జీవాత్మ నన్ను నియమిస్తుంది. మరి నీ ఇతరుల శరీరంలో ఉన్న జీవాత్మను నా శరీరంలో జీవాత్మ నియమించదే. కనుక అందరిలో ఉన్నటువంటిది దాన్నే ఇక్కడ మనకు భగవద్గీతలో సూత్రే మణిగణ ఇవ అన్నాడు కృష్ణ భగవానుడు. ఎట్లా ఉన్నాయంటే సూత్రే మణిగణ ఇవ, మణులతోటి హారం తయారు చేస్తే మణులు పగడాలుంటే ఆహా మణులు ఎట్లా ఉంటాయి? ఒక దిక్కు లోపల దారం ఉంటుంది, ఆ దారం కనిపించదు, కానీ ఆ దారం మీదనే అన్ని ఆధారపడి ఉన్నాయి. అది లేకపోతే ఇవి లేవు.
అట్లాగే అంటే మణులు కానీ దాంట్లో ఇంకేది రకరకాల ఏ వస్తువులైనా వస్తువులు భిన్నంగా ఉంటాయి, వేరే ఉంటాయి, కానీ అన్నిటికీ లోపల ఉండేది ఒకటే. అలాగే ఇక్కడ దీనికి అద్వైత సిద్ధాంతంలో వాటిని సూత్రాత్మ అంటారు. అంతర్యామి సూత్రాత్మ, సూత్రంలా ఉంటుందన్నమాట. కనుక ఇక్కడ అందువల్ల ఇక్కడ ఏంటి, ఈ జీవుడు జీవాత్మ అని అంటే జీవాత్మ దాంట్లో అంత లోపల ఉన్నమాట వాస్తవమే, కానీ ప్రతి వస్తువులకు వేరువేరుగా ఉన్నాయి. కనుక అన్నిటికీ ఒకటే తత్వం చైతన్యం ఉండి అంతటా వ్యాపించి అన్నిటిని తానే నియమిస్తూ ఉన్నటువంటి లక్షణం కలది అని ఇక్కడ చెప్పాడు గనుక, అలాగే అమృతత్వం అనేటువంటిది దీనికి సహజమైన తత్వం. జీవునికి మిగతావానికి అమృతత్వం రావడం అనేది పరమాత్మ అనుగ్రహం వల్ల వస్తుంది. కనుక ఈ ధర్మాలను చూసినప్పుడు అంతర్యామి జీవుడు కాదు పరమాత్మ అని అక్కడ. ఇక తర్వాత మరి ఇక్కడ ద్రష్ట శ్రోత అన్నామే అంటే ఇక్కడ ఒక మాట ఉంది, పశ్యత్యచక్షు అని ఉపనిషత్తు. కన్ను లేకుండా చూస్తాడు, చెవులు లేకుండా వింటాడు అని ఉపనిషత్తు చెప్పింది. ఈ ఉపనిషత్తు వాక్యాలు ఒక్కొక్కటి చాలా ఆశ్చర్యాన్ని మనకు సామాన్యమైన దృష్టిలో అర్థంలో చూస్తే విరుద్ధంగా కనిపిస్తాయి, కానీ దాని లోపలికి వెళ్ళి చూస్తే స్పష్టత కనిపిస్తుంది. పశ్యతి అచక్షుహు అన్నాడు. కన్నులు లేకుండా చూస్తాడంటే కన్ను లేనివాడు ఎట్లా చూస్తాడండి? గుడివాడు చూస్తాడా అని ఆ శబ్దంలో ఉండే అర్థాన్ని బట్టే మనం చెప్పామనుకోండి, అది అర్థం కాదు. అచక్షు అంటే మనమేమో దాంతో పోల్చిన మనకు అర్థం, ఉపనిషత్తు మనకు అర్థం చేయడానికి చెప్పే మాట. కనుక మనం ఏం చేస్తాము, కన్ను అనే ఇంద్రియాన్ని పట్టుకొని తద్వారా చూస్తాం. కానీ పరమాత్మకి సర్వజ్ఞుడు కనుక, ఆయన ఇంద్రియ అతీతుడు కనుక ఆయనకి ఇంద్రియముల యొక్క సహకారం అవసరం లేదు. కనుక మన కంటి ద్వారా చూసినట్లు అవసరం లేకుండానే సర్వం చూడగలుగుతాడు. సర్వజ్ఞుడు అంటే తెలిసినవాడు కదా ఆయన. అలాగే చెవి అనే ఇంద్రియ అవసరం లేదు, అన్నీ తానే వినగలుగుతాడు అని. ఇలాగ ఇంద్రియ అతీతుడు కనుక, ఎన్ని లక్షణాలు లేనివాడు కనుక అలా చూస్తాడని అర్థమే. కానీ కనుక ద్రష్ట శ్రోత అంటే చెవులు లేవు కనుక వినేవాడు కనుక అని అర్థం కాకుండా ఆయన ఇంద్రియముల యొక్క సహాయం లేవు, మనలాగా ఇంద్రియ సహాయం లేకుండానే చూడగలుగుతాడు, వినగలుగుతాడు అని ఉపనిషత్తు చెప్పాయి. ఆ తర్వాత నాణ్యతో అస్తి ద్రష్ట అనేటప్పటికీ ఇది జీవేన అదృష్ట అంతర్యామి అంటే సాధారణంగా నాణ్యతో అస్తి దృష్ట అంటే ఈయన అన్నిటిని చూస్తాడు, కానీ ఈయనను చూసేవాడు వెళ్ళాడు. మళ్ళీ ఆయన కనిపిస్తేనే మనం చూడాలి. కనుక ఇలాగా పరమాత్మకు ఉండేటువంటి సర్వవ్యాపకత్వం, అమృతత్వం, సర్వనియామకత్వం, మిగతా లక్షణాలన్నీ కలిగిన ధర్మాలు సర్వేశ్వరునికే ఉన్నాయి, కానీ జీవుడికి కాదు. కనుక ఇక్కడ ఇందులో చెప్పిన ఆత్మ అంటే పరమాత్మ అని అర్థము. దాన్నే ఇక్కడ మన సూత్రానికి అర్థం చెబుతూ ఆదిదైవ అధిలోకాదిషు అని చెప్పాడే. అంతర్యామి, అధిదైవ అధిలోకాదిషు అంతర్యామి. ఆయన ఎవరు? ఎందుకంటే తద్ధర్మ వ్యపదేశాత్, ఆయన కూడా ధర్మాల వల్ల పరమాత్మని దైవమును అంటే మిగతా వస్తువులను అంటే అధికరించి దాంట్లో ఉండి లోకాల్లో కానీ ఇతర వస్తువులు కానీ అంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మనే అనేది సూత్రానికి అర్థం చెప్తూ అధిదైవ అధిలోకాది పద చిహ్నితేషు వాక్యేషు శ్రూయమాణ అంతర్యామి పరమాత్మ సర్వాంతరత్వ, సర్వవిదితత్వ, సర్వశరీరకత్వ, సర్వనియమన, సర్వాత్మకత్వ, అమృతత్వాది పరమాత్మ ధర్మాణం వ్యపదేశ అని అక్కడ ఉపయోగించి. అంటే ఏంటి? ఆయనే అన్నిటిలో ఉన్నవాడు, ఆయననే అన్నిటి నియమించగలుగుతాడు, ఆయననే అన్నిటికీ ఆత్మగా ఉన్నాడు, అమృత స్వరూపుడు అనే ధర్మాలు ఉండడం వల్ల ఆయన పరమాత్మ అని సిద్ధాంతం చేయబడింది. ఇది అంతర్యామిగా అయినప్పుడు దాంట్లో మళ్ళీ ఒక సందేహం, నచ స్మార్థం అతద్ధర్మాఖిలావాత్ 52వ సూత్రంలో నచ స్మార్థం అతద్ధర్మ అభిలాపాత్ శారీరస్య అంటే అలా కాదండి. అంతర్యామి అంతటా ఉన్నదనేది స్మార్థం అంటే ప్రకృతి, మూల ప్రకృతి, ప్రధానం అంటామే, మొదట ఉన్న ప్రకృతి అన్నమాట. శారీర అంటే శరీరంలో ఉన్న
ప్రత్యేగాత్మ. కనుక ఇక్కడ స్మార్తం శరీరంలో సంబంధం గల ప్రత్యేగాత్మ గాని ప్రకృతి కానీ ఇక్కడ చెప్పిన ధర్మాలు కలవి కాదు. ఇక్కడ జీవుడే కాదు, అంతరి లోపడంతా కూడా ప్రకృతే ఉంది కదా అనుకున్నా గాని అవి కావు. అందువల్ల ఇక్కడ ఈ ధర్మాలు లేనటువంటి జీవుడు కానీ ప్రకృతి కానీ ఆత్మశబ్దంతో చెప్పబడలేదు. అంటే మేము చెప్పామే ఆత్మ అంటే ప్రకృతి అని కూడా అర్థమని. కనుక ఇక్కడ ప్రకృతి అన్నా జీవుడు అనుకుని అనడానికి వీలు లేదు, ఎందుకంటే ఈ ధర్మాలు వాటికి అప్లై కావు. అందుకని నచ స్మార్థం అతద్ధర్మాభిలాపాత్. ఎందుకంటే ఆ ధర్మములు వాటికి లేకపోవడం వల్ల స్మార్థం అంటే మూల ప్రకృతి కాదు ఆత్మ అంటే. శారీర నచ శరీరంలో ఉన్న జీవుడు కూడా కాదు అని అర్థం. మరి ఆ తర్వాత ఉభయే అపిహి భేదేన ఏనం అధీయతే. ఈ మాట ఎక్కడ ఏనంటి పరమాత్మనే అంతర్యామి అని చెప్పడానికి అక్కడ ఉపనిషత్తులు రెండు రకాలుగా చెబుతున్నాయి. అంటే ఈ అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పినటువంటి ఈ వాక్యానికి దీంట్లో రెండు శాఖలు ఉన్నాయి, అంటే రెండు రకాల విభాగాలు. ఒకటి ఉభయే అపిహి భేదేన ఏనమధీయతే అనడు. ఉభయం అంటే రెండు వర్గాల వారిని. అంటే దీంట్లో ఈ మంత్రం చెప్పగలిగే ఈ మంత్రానికి కొన్ని ఏంటంటే ఎక్సెప్షన్స్, డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి కాణ్వ శాఖ అని, రెండవది మాధ్యందిన శాఖ అని. అంటే ఈ మంత్రాలు చెప్పే దాంట్లో ఒక బ్రాంచ్. కాణ్వ మహర్షి చెప్పింది ఒక పద్ధతి, మాధ్యందినది ఒకటి. వాళ్ళు చెప్పిన మంత్రంలో ఈ పృథ్వీ నవేద చెప్తూ చిట్ట చివరికి వచ్చినప్పటికీ అక్కడ ఒక దాంట్లో యహ విజ్ఞానే తిష్టన్ యం విజ్ఞాన నవేద అని, మరొక చోటనేమో ఆ విజ్ఞాన శబ్దం బదులు ఆత్మని తిష్టన్ ఆత్మ నవేద అని చెప్పి ఉంది. కనుక ఇక్కడ ఉభయే అంటే అర్థం ఏమిటి? రెండు వర్గాల్లో కాణ్వ శాఖ మాధ్యందిన శాఖలో చెప్పిన రెండు కూడా ఒకటే అర్థము. ఏమిటది అంటే ఒకడు శరీరంలో ఉన్న ఆత్మకు అంతర్యామిగా చెప్పినప్పుడు కాణశాఖ వారేమన్నారు? యో విజ్ఞానే తిష్టన్ అన్నారు. అంటే విజ్ఞానం అన్నా అక్కడ బుద్ధి అని కాకుండా అక్కడ ఆత్మ అనే అర్థము. అలాగే మాధ్యందిన వారేం చెప్పారు? యో ఆత్మని తిష్టన్ అని స్పష్టంగా చెప్పారు. కనుక ఇలాగా అంటే జీవాత్మకు అంతర్యామిగా ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇక్కడ జీవాత్మ కాదే. అప్పుడు ఇక జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. కనుక ఈ అన్నిటికీ కూడా అంతర్యామి అయిన వాడు పరమాత్మనే అంటూ ఆయనే అమృత స్వరూపుడు. అందువల్ల ఈ మంత్రాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి సర్వాంతర్యామైన సర్వేశ్వరుడు, సర్వ అయినటువంటి అంతర్యామైన పరమాత్మనే ఈ ఆత్మ అనే శబ్దం ఇక్కడ తెలుగుతోంది. అలాంటి పరమాత్మను ఉపాసించినప్పుడు మనము కూడా అమృత స్వరూపం అయ్యే అవకాశం ఉంటుంది అంటూ ఈ అంతర్యామి అధికరణంలో ఈ అంతర్యామి ఉపాసనా విధానంతో పాటు సర్వేశ్వరుని యొక్క పురుష స్వరూపం ఏంటంటే ఆయన సకలములను అంతర్యామిగా ఉండి నియమించేటువంటి తత్వం కలవాడు అంటూ బ్రహ్మస్వరూపం కూడా ఇందులో వివరించడం జరిగిందనమాట. ఇక దీని తర్వాత అంటే మనకి ఈ 54వ సూత్రం నుండి మరికొన్ని సూత్రాల దాకా ఉన్నటువంటి అధికరణాన్ని అదృశ్యత్వాది అధికరణం అంటాం. అంటే మనకు 54 నుండి 56వ సూత్రం దాకా ఉన్నటువంటి ఈ సూత్రాలు అన్నమాట. 54, 55 2, అలాగే 56 3 సూత్రాల్లో. ఇందులో కూడా 3 సూత్రాలు. దీనికి అదృశ్యత్వాది గుణక అని ఆ మొదటి సూత్రం ఏముంది? దీనికి అదృశ్యత్వ ఆది, అదృశ్యత్వం అంటే కనిపించడం కనిపించకపోవడం అనేటువంటి గుణము కలిగిన వాడు పరమాత్మ అనేది మంత్రం ఒకటి ఉంది. కనుక ఈ అదృశ్యత్వ లక్షణము కలిగినటువంటి పరమాత్మ తత్వాన్ని చెప్పేటువంటి ఈ 3 సూత్రాలు కలిపి అదృశ్యత్వాది గుణక అధికరణం అంటాం. అందులో విషయవాక్యం ఏంటి? ఇక్కడ అర్థం అంటే అదృశ్యత్వము అంటే అదృశ్యత్వం మొదలైన గుణములు కలవాడు. దృశ్యము అంటే చూడబడినది, అదృశ్యము చూడటానికి వీలు లేనిది, సామాన్యంగా కనిపించనిది అని అర్థం. ఇలాగా ఇటువంటి గుణములు కలిగిన వాడు అనేది అదృశ్యత్వ ఆది. అలాంటి మొదల గుణములు కలవాడు ఎవరు అంటే
ఏ మంత్రములో అయితే ఈ మాటలు చెప్పి ఉన్నావో అందులో జీవుడు కాదు, పరమాత్మనే అని అర్థం ఇక్కడ. ఏంటి దానికి ఆ మంత్రం ఏంటి? విషయవాక్యం దీనికి. అథ పరా యయా తత అక్షరం అధిగమ్యతే, అథ పరా యయా తతక్షరం అధిగమ్యతే యతదృశ్యం ఇత్యారభ్య యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః అక్షరాత్ పరతః పరః. అది దీంట్లో ఈ విషయవాక్యము, ఈ శృతి ముండక ఉపనిషత్తులో ఉంది. ఈ ముండక ఉపనిషత్తు అనేది అధర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. దాంట్లో ముండక మహర్షి దానికి ద్రష్ట కనుక ముండక ఉపనిషత్తు అంటాం. అందులో ఆ మహర్షి, ఆ ఉపనిషత్తు మనం తెలుసుకోవలసిన విద్యలు 2 రకాలు అని చెబుతుంది. మనం ఏదైతే చదువులు చదువుతున్నామే విద్యలు, ఆ విద్యలు 2 రకాలట. ఒకటి పరావిద్య, రెండవది అపరావిద్య. అని పర అంటే ఉత్కృష్టమైంది, సుపీరియర్, అంతకన్నా పైది మరొకటి లేదు. అపర కాస్త తగ్గినది, లోయర్. ఈ 2 రకాల విద్యలు ఉన్నాయి. ఈ మనకు తెలుసు కదండి, మనం చదివే చదువులు 2 రకాలు. ఒకటి భౌతికమైన విద్యలు, రెండవది ఆధ్యాత్మిక విద్య, ఆత్మల గురించి పరమాత్మ గురించి తెలుసుకునే విద్య. కనుక ఇక్కడ భౌతిక విద్యలను కూడా శరీర పోషణకు అవసరం కదా. వీటి తత్వం తెలుసుకొని జ్ఞానం పొంది తద్వారా జీవితం గడపడానికి ఉపయోగించేవి కనుక అవి అపరా విద్యలని. కానీ వాస్తవానికి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ముఖ్యమైంది అంటే అత్యంత రహస్యంగా దాంట్లో ఉన్నారే శంకర భగవత్పాదులు అంటారు, మనం ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకుంటాం, వాటికి సమాధానాలు వెతుకుతాం. ఇవన్నీ కాదు, ముందు 2 ప్రశ్నలు వేసుకో. కస్త్వం కుత ఆయాతః, త్వం కహ, హు ఆర్ యూ, నీవెవరు ముందు తెలుసుకో. నీవంటి నీ శరీరమా, నీవంటి నీ మనసా, నీవంటి నీ ప్రాణమా, ఎవరు నువ్వులు? ఇది ముందు దానికి సమాధానం వెతుక్కో. ఆ తర్వాత నీవు ఈ శరీరంలోకి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? కుత ఆయాతః, వై డిడ్ యూ కమ్, వేర్ డిడ్ యూ కమ్? ఈ 2 ప్రశ్నలకి సమాధానం నువ్వు తీసుకుంటే నీకు అంత జ్ఞానం వస్తుంది పొమ్మన్నాడు. సరిగ్గా వీటిని గురించిన జ్ఞానము ఏదైతే ఉందో దాన్నే ముండక ఉపనిషత్తు పరవిద్య అంటుంది. కనుక ఈ 2 విద్యల్లో అపర విద్య అందరికీ తెలిసిందే. ఇదిగో మీకు నేను పరవిద్య చెబుతాను అని అందులో వేదాంతం అంటే ఆధ్యాత్మిక తత్వం అంతా చెప్పడం జరుగుతుంది. ఆత్మ పరమాత్మ వాటి సంబంధం అంతా కూడా. కనుక అథ అని అంటే బిగినింగ్, మొదలు పర అని, ఈ పర అనే విద్య చెప్తాను నేను. యయ దేని చేత తత్ అక్షరం అధిగమ్యతే, నీవు ఏది తెలుసుకుంటే అక్షరము కానటువంటి పరమాత్మ తత్వాన్ని నీవు పొందగలుగుతావో ఆ విద్య నీకు చెప్తాను. నీవు ఏది పొందాలనుకుంటే ఆ విద్య నువ్వు నేర్చుకుంటావు కదా. ఏ విద్య నేర్చుకుంటే నీకేది కావాల్సింది దొరుకుతుంది. అలాగే పరమాత్మ తత్వం తెలుసుకోవాలనుకున్నప్పుడు అక్షరుడు ఆయన అక్షరతత్వం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏ విద్యను అది నీకు చెప్తానంటే పరావిద్య అని ఉపనిషత్తు చెప్పింది. కనుక అది ఏం జ్ఞానం అంటే, ఏ జ్ఞానం వల్ల అయితే నీకు పరమాత్మ తెలుస్తాడో, పరమాత్మ పొందగలుగుతావు, అది ఆ జ్ఞానాన్ని మనం విశిష్టాద్వైతంలో ఉట్టి జ్ఞానం కాదు, పుస్తక జ్ఞానం కాదు, వాక్యార్థ జ్ఞానం కాదు, అది భక్తి రూప ఆపన్న జ్ఞానం అంటాం. అంటే నీవు తెలుసుకున్నది భక్తిగా మారాలి. భక్తి అంటే ప్రేమ.
ఉట్టిగా తెలుసుకోవడం కాదు, ఒక వస్తువు యొక్క విలువ తెలిసినప్పుడు ఆ వస్తువును ప్రేమించడం, దానికోసం తప్పించడం, అది పొందాలనుకోవడం అనేది పొందేటువంటి జ్ఞానానికే భక్తి అని పేరు. కనుక నీకు అలాంటి భక్తి రూపమైన జ్ఞానాన్ని నేను చెబుతాను, అదే ఆ విద్య, పరావిద్య అన్నారు ఇక్కడ. అలా మొదలుపెట్టి ఏం చేసింది, చిట్ట చివరికి బ్రహ్మ అంటే ఎవరు, బ్రహ్మతత్వం ఏమిటి, అదంతా ముండకోపనిషత్తు చెప్పిందనమాట. అలాంటి బ్రహ్మస్వరూపాన్ని తెలిపేటువంటి ఆ పరావిద్యలో ఈ వాక్యం ఉంది. అక్కడ ఏంటి, అది ఏమన్నదంటే ఆ మంత్రం అద్రేశ్యం అగ్రాహ్యం అని చెబుతుంది. ఈ పరమాత్మ సాధారణంగా నీకు అద్రేశ్యం, కంటికి కనిపించదు, నీవు గుర్తించలేవు అని చెబుతూ వచ్చి యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః, ఇలాగా సామాన్యమైన కంటికి కనిపించది. అద్రేశ్యం అంటే, ద్రేశ్యం అంటే కనిపించేది, అద్రేశ్యం కనిపించది. అంటే మన కంటికి కనిపించే సామాన్యమైనటువంటి కంటికి కనిపించది అన్నమాట. అలాగే అగ్రాహ్యం అని ఇలాగా నెగటివ్ సెన్స్లో చెబుతూ పోతే, అంటే సామాన్యంగా మన కంటికి కనిపించింది, మన చెవులకి వినిపించింది, అంటే మన సామాన్యమైన స్థితిలో కనిపించింది ఏదైతే ఉందో అదే ఏమిటి, యద్భూతయోనిం, అదే ఈ సకల సృష్టికి యోని, కారణము. కనుక భూతములన్నిటికీ కారణమైంది ఏందో దాన్ని మరి ఎలా చూస్తారు, పరిపశ్యంతి ధీరాః. ధీ అంటే బుద్ధి, తపస్సంపన్నులో బుద్ధిమంతులు అంటే భగవత్తత్వాన్ని బాగా అంటే ఉపాసన చేసిన వాళ్ళు, భక్తి తత్వం పొందిన వాళ్ళు, అలాంటి వాళ్ళు లోకానికి సామాన్యమైన కంటికి కనిపించని, చెవికి వినిపించని ఆ బ్రహ్మతత్వాన్ని, ఏదైతే సకల సృష్టికి మూలమైనదో దాన్ని వాళ్ళు చూడగలుగుతారు అని అక్కడ చెప్పింది. అలాంటి తత్వాన్ని మీకు చెప్తానంటూ ప్రారంభం చేసిందనమాట. అదే ఇక్కడ మనకి అదృశ్యత్వాది గుణకః ధర్మోక్తే అని చెప్పేటువంటి సూత్రంలో ఇది అథర్వణి అత పరాయయా తదక్షరం అధిగమ్యతే యతద్రేశ్యమితి ఆరభ్య మొదలుపెట్టి యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః అని చెబుతూ, అలాగే ఆయన ఎవరు, అక్షరాత్ పరతః పరః అని సామాన్యంగా అక్షరము అనేటువంటి ప్రకృతికి కూడా అక్షరం అని పేరుంది. అలా సామాన్యంగా అక్షరం అనే పేరు కలిగిన దానికన్నా పైవాడు పరతః, దానికన్నా పైనవాడు జీవుడు. ఆ జీవుని కన్నా కూడా పరహ, పైవాడు అంటే ప్రకృతి కన్నా జీవుడి కన్నా వేరయ్యుండి, వాడికన్నా విలక్షణమయ్యి, వాడికన్నా పైన ఉండి అత్యధికమైన అంటే పరమాత్మ తత్వం అయితే ఉందో అలాంటి వాడిని నీకు చెప్తాను అంటూ ఈ మంత్రం చెప్పి ఉంది ఇక్కడ. ఈ మంత్రంలో అసలు సందేహం ఏమిటి, అక్షరాత్ అంటే ఈ పరాయయ అనే ఏదో అక్షరం అధిగమ్యతే అన్నారే, ఈ అక్షర శబ్దం ఉంది కదా, అక్షర పురుషుడు అంటున్నారు ఇక్కడ. మరి అక్షర అనేటువంటి శబ్దానికి ఇక్కడ అక్షరం అంటే ప్రకృతి అని అర్థం ఉంది, అక్షరం అంటే జీవుడే అర్థం ఉంది, అక్షరం అంటే మరి పరమాత్మ అర్థం ఉంది. మరి ఇక్కడ అక్షర తత్వం చెప్తానంటున్నారు. మరి ఏమిటి ఇక్కడ, ఎవరు, ఇది ప్రధానమా లేక పురుషుడా? ప్రధానము అనగానే ఈ మనకు కనిపిస్తున్న జగత్తుగా పరిణమించినటువంటి ప్రకృతికి మూలమైన ప్రకృతి అన్నమాట, మూల ప్రకృతి అంటాం. కనుక ఇక్కడ అక్షరం అనేది మూల ప్రకృతియా, అక్షరం అంటే లేక జీవుడా, అక్షరం అంటే పరమాత్మనా, ఏమిటి అని సందేశాన్ని ఇక్కడ కిం ప్రధాన పురుషో ప్రతిపాద్యతే, ఈ మంత్రంలో ప్రకృతి జీవులను గురించి చెబుతుందా లేక పరమాత్మ గురించేందా అని సంశయం. ఎందుకు ఇలాగా అని మరి దానికి రీజన్, ఈ సంశయానికి రీజనే పూర్వపక్షం. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏంటి పృథివ్యాత్ అచేతనగత దృశ్యత్వాదీనాం ప్రతిషేధాత్ తజ్జాతీయ అచేతనం ప్రధానమేవ భూతయోని అక్షరమితి ప్రతీయతే తథా అక్షరాత్ పరతః పరః ఇది చ ఏతస్య అధిష్టానం పురుష ఏవ. ఇక్కడ వివరించి చెప్తూ వచ్చారు. ఏంటంటే ఇక్కడ జ్ఞానేంద్రియం చేత గాని కర్మేంద్రియం చేత గాని గ్రహింపరాదని వివరిస్తూ చివరికి ఏది సకల పదార్థములకు మూల కారణమో అది ఏ అక్షరం అన్నాడు. మరి అక్షరం పరబ్రహ్మణ అని చెప్పేటప్పటికీ అక్కడ ఏమంటే దీంట్లో
ఈ రెండు మంత్రాల్లో కూడా చెప్పినది ఏంటి? ప్రకృతి పురుషుడే. ఎందుకంటే అద్రేశ్యం అన్నారు కదా, చూడడం అనే ధర్మము లేనిది అన్నారు. ఆ చూడడం అనే ధర్మం లేనిది ప్రకృతే కదా. ప్రకృతి జడ పదార్థం, దానికి జ్ఞానం లేదు, అది చూడదు. కనుక అద్రేశ్యం అంటే చూడగలిగే ధర్మం లేనిది అన్నప్పుడు ప్రకృతి కావాలి. లేదా ఎందుకంటే ఆ ప్రకృతియే భూతయోనిం అన్నారు ఇక్కడ. అంటే ఈ కనిపించేటువంటి సృష్టికి అంతటికి మూలమైన తత్వం అన్నప్పుడు ప్రకృతే కదా. ఈ ప్రకృతియే ప్రధాన మొదటి నుంచి వివరణ. ఈ ప్రకృతి మొదటి సూక్ష్మ దశలో ఉన్న ప్రకృతియే అది పరిణామం చెంది ఇంత సృష్టిలో కనిపిస్తుంది కదా. కనుక ఇక్కడ భూతములకి సృష్టికంతటికి మూలము ప్రకృతే. అది దేన్ని చూడదు కదా, దానికి చూసుడు చేసుడు చైతన్యం లేదు. కనుక ఇక్కడ రెండు శబ్దాలు బట్టి, అద్రేశ్యం అగ్రాహ్యం అనే మాటను బట్టి కానీ, భూతయోనిం అనే శబ్దాన్ని బట్టి కానీ ఇది ప్రకృతే అయి ఉండాలి. ఎందుకంటే పరమాత్మ ఆయనకి కన్ను లేకున్నా చూడగలుగుతాడు కదా. కనుక ఇక్కడ ఈ భూత ఎందుకు కాకూడదు అని అర్థం. అట్లాగే పురుషుని విషయంలో కూడా కావచ్చు. ఎందుకంటే ప్రకృతికి లోపల, అంటే శరీరం లోపల ఉన్న జీవుడు కూడా తాను సూక్ష్మ దశ నుండి దీన్ని పురుషుని యొక్క ప్రత్యేగాత్మ యొక్క సంబంధంతో ప్రకృతి అంతా కూడా వికసిస్తూ ఉన్నది. చైతన్యము కలిగిన లోపల కదిలించేది ఒకటి ఉంటే కదులుతుంది ఇది. కనుక ఈ జీవాత్మ మరి ఈయన శరీరం ద్వారా, కంటి ద్వారా చూస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ ఈ జీవుణ్ణి కూడా, ప్రకృతి సంబంధం కలిగిన జీవుడు కూడా కారణం కావచ్చు కదా అని అంటూ పరమాత్మనే ఎందుకు చెప్పాలి అనేది ఇక్కడ పూర్వపక్షం. దాని సిద్ధాంతం చేస్తూ అక్కడ ఏమన్నారంటే అదృశ్వాత్వాది గుణములకు భూతయోని పరమాత్మనే అని. ఎందుకంటే ఆయన సర్వజ్ఞ అని ఉంది కదా అక్కడ. యస్ సర్వజ్ఞ సర్వవిత్ ఇది ప్రధాన పురుషయో అసంభావితం సార్వజ్ఞం. పరమాత్మకి సర్వజ్ఞుడు అని పేరు. సర్వజ్ఞ సర్వవిత్ అని రెండు మాటలు. సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినవాడని, సర్వవిత్ అంటే అన్నిటి యొక్క వివరణ తెలిసినవాడు అనమాట. విత్ అన్నా తెలుసుడే, జ్ఞాన తెలుసుడే. కానీ ఈ రెంటికి తేడా ఇక్కడ. ఒక వస్తువు ఇది అని తెలవడం జ్ఞా, అది ఏ వస్తువు ఎన్ని రకాల డీటెయిల్స్ తెలవడం సర్వవిత్. ఇది చెట్టు, ఇది జ్ఞానం. ఆ చెట్టు ఏ చెట్టు, ఎన్ని కొమ్మలున్నాయి, ఏమున్నాయి వివరణ తెలవడం విత్. కనుక ఒక వస్తువు యొక్క ఉనికిని, దాని వివరాల్ని అన్నీ తెలిసినవాడు పరమాత్మ. అటువంటివి ప్రధానానికి కానీ పురుషునికి కానీ తెలియదు. ఎందుకంటే భూతయోని అన్నప్పుడు ఒక వస్తువు సృష్టికి ఎవడైతే కారణమవుతాడో వాడికి ఈ సృష్టికి సంబంధించిన అన్ని వస్తువులు తెలియాలి. ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో జీవులు, ప్రకృతి, వీటితో కూడుకున్నటువంటి ఈ ప్రపంచ సృష్టికి వీటిని తెలిసినవాడు కావాలి కదా. ఇది ఇంతవరకే వచ్చింది మరి. కనుక సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు మాత్రమే సృష్టి చేయగలుగుతాడు. గనక ఆ పరమాత్మనే భూతయోని. కనుక ఆ పరమాత్మనే సకల దృష్టి. అందువల్ల ఇక్కడ సర్వము కూడా పరమాత్మనే అని చెప్పాలి. దానికి ఉదాహరణ కూడా తస్మాత్ ఏతద్ బ్రహ్మ నామ రూపంచ జాయతే అని ఒక వాక్యం ఉంది. వీని నుండే ఏతద్ బ్రహ్మ, ఈ ప్రకృతి, ఈ నామరూపాలు కలిగిన వస్తువు అంతా సృష్టి చేయబడింది అన్నప్పుడు పరమాత్మ నుండి వచ్చినట్టు చెబుతూనే ఉంది ఇక్కడ. కనుక ఆయన సృష్టి చేయాలని సత్య సంకల్పం కావాలి. తర్వాత ఆయన సర్వశక్తివంతుడు కావాలి. ఈ దృష్టితో చూసినప్పుడు ఇక్కడ అక్షరుడన్న భూతయోని అనే మాటల బట్టి పరమాత్మనే అని. మరొకటి ఏంటంటే ఇక్కడ మనకు చాందోగ్యోపనిషత్తులో ఒక మాట ఉంది, ఏక విజ్ఞానాయన సర్వ విజ్ఞానం భవతి అన్నామే. ఒకటి తెలిస్తే అన్ని తెలిసినట్టే అని. మరి అలాంటప్పుడు ఒకటి తెలవడంటే పరమాత్మ తెలిస్తే పరమాత్మ యొక్క రూపం ఇదంతా వచ్చిందని. ఒక జీవుని తెలిస్తే అంత జీవుల సంగతి, ప్రకృతి సంగతి తెలుస్తుందా? ఒక ప్రకృతి సంగతి తెలిస్తే జీవుడి సంగతి తెలుస్తుందా? కనుక ఈ దృష్టి లక్షణాలను బట్టి చూసినప్పుడు అదృశ్యత్వాది గుణకౌహ పరమాత్మ, ఆ
అలాంటి లక్షణం కలిగిన మంత్రంలో చెప్పబడ్డవాడు పరమాత్మనే. ఆయన్నే సర్వజ్ఞత్వాది లక్షణాలు కలవాడు, ఆయన్నే భూతయోని ధర్మాలు కలవాడు కనుక ఆయన్నే అని. తర్వాత ఇక్కడ అక్షరాత్ పరతః పరః అని విశేషణ భేద వ్యపదేశాత్ నా ఇతరౌ అని మరొక సూత్రం. విశేషణ భేదములు అంటే ఏంటి? ఇక్కడ అక్షరాత్ పరతః పరః అని చెప్పేటప్పుడు అక్షరము కన్నా వీటికన్నా వేరైన వాడు అనేటువంటి విశేషణాలు చెప్పడం వల్ల ఇది కూడా పరమాత్మనే చెబుతుంది. అలాగా రూపోపన్యాసాత్ అని ఒక మాట ఉంది. ఇది మనం తర్వాత వచ్చేటువంటి అధికరణంలో బాగా వివరించుకుంటాం. అక్కడ ఏముంది? అగ్నిర్మూర్ధా ఇత్యాది నవస్తస్య చిత్ అచిత్ అంటే ఈ మొత్తం చిత్ అచిత్తులన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పబడుతున్నాయి. అంటే ఈ రూపాలు ఇంత సర్వ బ్రహ్మాండమంతా సర్వేశ్వరుని యొక్క రూపమని అన్నప్పుడు జీవుడు కాడే కనుక, లేక కేవలం చైతన్యాన్ని ప్రకృతి కాదు. అందువల్ల ఇక్కడ పరమాత్మని అంటూ ఈ అదృశ్యత్వాది మంత్రంలో ఏదైతే భూతయోని అక్షర అని చెప్పాడో అక్కడ మనకు వేరు వేరు అర్థాలు కనిపించిన పరమాత్మనే అనేది ఈ అధికరణం ద్వారా నిరూపించారన్నమాట. దీని తర్వాత వైశ్వానర అధికరణం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చాలా అర్థం చేసుకోవడంలో కూడా కాస్త కఠినంగా ఉండే అంశం కనుక దీన్ని జాగ్రత్తగా మనం సేవించాలి. వీలైనంత వరకు సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మనకి 57వ అధికార సూత్రంలో వైశ్వానరః సాధారణ శబ్ద విశేషాత్ అనేటువంటి సూత్రం ఉందే 57వది. ఇక్కడ వైశ్వానరః ఒక మంత్రం ఏదైతే ఇక్కడ విషయవాక్యం చెప్తున్నామో ఆ మంత్రం మనం ఇప్పుడు చెబుతాం. అందులో ఉన్నటువంటి వైశ్వానర అనే శబ్దం అయితే ఉందో ఇది సాధారణ శబ్దంలా కనిపించిన విశేషమైన అర్థాన్ని బట్టి చూసినప్పుడు వైశ్వానర అంటే పరమాత్మ అని అర్థము. ఇక్కడ ప్రతి దాంట్లో ఇదే స్పష్టంగా కానటువంటి శబ్దాన్ని పరమాత్మ అవునా కాదా అని డౌట్ సందేహం వచ్చే దాంట్లో అక్కడ అది కాదు పరమాత్మనే అని వివరించడం దీంట్లో ఉండేటువంటి ఒక ఫండమెంటల్గా మనకున్న ఒక ప్రాసెస్ పద్ధతి అది. కనుక ఇక్కడ వైశ్వానర అధికరణం అన్నారు ఈ సూత్రం నుండి. ఇక్కడి నుండి ఈ 2వ అధ్యాయం యొక్క 2వ పాదం యొక్క చివరి దాకా ఉన్న సూత్రాలన్నీ కూడా వైశ్వానర అధికరణానికి సంబంధించినవి. ఏమిటిది అంటే దీంట్లో ఇక్కడ వైశ్వానర దీనికి ఒక మంత్రం ఉంది. అదేంటంటే ఆత్మానమేవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషితవ్యం ఏవ నో బ్రూహి ఇది ఆరభ్య యస్తు ఏతమేవం ఏతం ఏవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే ఇది అక్కడ దాకా ఒక మంత్రం ఇది. దీన్ని మేము వివరిస్తాం ఇక్కడ. ఈ మంత్రము ఇది విషయవాక్యము. దాని అర్థం చెప్పుకునేటప్పుడు ఏంటి? ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం అన్నారు. నీవు సంప్రతి అధ్యేషితం తం ఏవ నో బ్రూహి. నీవు మీరు వైశ్వానరం అనేటువంటి ఆత్మను ఉపాసించినారు, ధ్యానం చేసుకుని సాక్షాత్కరించినట్టు మాకు తెలుసు. ఆ తెలిసినటువంటి అలాగా వైశ్వానర శబ్దంతో చెప్పబడే పరమాత్మని మనం ఎలాగా సాక్షాత్కరించుకోవాలో అటువంటి విద్య ఉపాసన ఏమిటో మీకు తెలుసు కనుక దయచేసి మాకు చెప్పండి అని అర్థం దీన్ని. ఆత్మానం ఏవ ఇమం వైశ్వానరం, వైశ్వానరం ఆత్మని సంప్రతి అంటే ఇప్పుడు అధ్యేషితం ఏవ మీరేదైతే దాన్ని బాగా తెలుసుకున్నారో నహా మాకు బ్రూహి దయచేసి చెప్పండి అన్నప్పుడు ఇక్కడి నుంచి ఎవరో అడిగినారనుకోండి, అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక ఆ వైశ్వానర విద్య, దీన్ని ఏమంటాం వైశ్వానర విద్య ఉపాసన. ఆ వైశ్వానర విద్యను చెప్పిన వ్యక్తి చివరికి యస్తు ఏతం ఏవం ప్రాదేశిక మాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే, ఆ వైశ్వానర తత్వాన్ని
ధ్యానం చేసే పద్ధతిని బాగా చెప్పి, ఎవరైతే ఇది కొంతైనా సరే సర్వవ్యాపకమైనటువంటి తత్వాన్ని కొద్ది ఏదో భాగంలో అయినా సరే ఈ వైశ్వానర ఆత్మని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ కలిగే లాభం ఏమిటి అంటే, ఉపాసన వల్ల ధ్యానం వల్ల కలిగే ఫలితం చెబుతూ, సహా సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నం అత్తి. సర్వలోకాల్లో, సర్వభూతాల్లో, సర్వజన్మల్లో, సర్వ ఆత్మల్లో అంతటా ఉన్నటువంటి అన్నమును అనుభవిస్తాడు. అంటే ఎక్కడ పడితే అక్కడే భోగ్యములు అనుభవిస్తాడు అని అర్థం. అయితే ఇక్కడ సామాన్యంగా భగవతి రామానుజరావు చెప్పేది ఇక్కడంటే, విశ్వంలోని సకల అంతటా ఉన్న వైశ్వాను అంటే వైశ్వానరుడు అంటే, వైశ్వం అంటే విశ్వము, విశ్వము ప్రపంచం, అందులో ఉండే నరుడు అంటే జీవులు అని అర్థం. కనుక ఈ విశ్వములో ఉండే సకల నరులకు జీవులకు నేత, నడిపించేవాడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి వైశ్వానరుడు అని పేరు. ఆయన్నే పరమాత్మ. అలాగా వైశ్వానరుడు అని పేరు కలిగిన పరమాత్మ ఎక్కడున్నాడు అంటే, ఈ మూడు లోకాలు, ద్యులోకం అంటే ఇక్కడ భూర్భువ స్వహ అని మూడు లోకాలు అంటామే, వీటిని అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఇవి ఆయన శరీరమే అని చెప్పి ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు కలిగే లాభం ఏమిటంటే, సకల లోకాల్లో సర్వభూతాల్లో ఎక్కడ ఉన్నా అద్భుతమైనటువంటి పరమాత్మ ఆనందం అనుభవిస్తారు. లోకంలో ఉన్నంత వరకు భౌతిక సుఖాలు కావాలనుకునే వారికి భౌతిక లభిస్తాయి, లేదా ఆ పరమాత్మను పొందగలిగేటువంటి లక్షణం దీనివల్ల కలుగుతుంది, బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అని అక్కడ వైశ్వానర విద్యకు సంబంధించినటువంటి శృతివాక్యాల తత్వంలో వైశ్వానర విద్య అంటే ఏమిటి, వాటి వల్ల కలిగే లాభం ఏమిటి చెప్పడం జరిగిందన్నమాట. ఇది మేము సూక్ష్మంగా దానికి అర్థం చెప్పాము. ఇక్కడ అసలు ఏమిటి ఇది, ఎవరిని అడిగారు, ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు మీరు చెప్పండి అన్నారు కదా. ఎవరు అంటే ఇక్కడ ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్న విద్య అన్నమాట. అంతకుముందు బ్రాహ్మణ అంతర్యామ బ్రాహ్మణులు ఉన్నాక ఇది ఛాందోగ్యంలో ఉన్నది అన్నమాట. ఈ ఛాందోగ్యంలో వైశ్వానర విద్య అంటే వైశ్వానర అనేటువంటి స్వరూపంలో ఉన్న పరమాత్మని ఉపాసించేటువంటి, ధ్యానం చేసేది ఇటువంటి ఒక టెక్నిక్ అన్నమాట, ఒక తత్వము. ఇది దాంట్లో ఒక కథారూపంలో చెప్పడం జరిగింది. ఒక చోట 5 ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు మహాశక్తి సంపన్నులు, తపస్సంపన్నులు. ప్రాచీనశారుడు, సత్య యజ్ఞుడు, ఇంద్ర జుమ్నుడు, జనుడు, బుడిరుడు అని 5 ఋషులు. వీళ్ళంతా కూడా, ఇంకా ఋషులకు పనేంటి వాళ్ళకి, ఒకరోజు కూర్చున్నారు ఒక చోట, వేదాంత చర్చ చేసుకుంటున్నారు. అందులో వారికి ఒక సందేహం వచ్చింది. ఏంటి, కహ నహ ఆత్మ, కో న ఆత్మ, కిం బ్రహ్మ. ఇదిగో మనలో అలాగే సకల వస్తువుల లోపల ఆత్మగా అంతర్యామి అయి వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మ ఎవరు? కహనహ ఆత్మ, నహ అంటే మా యొక్క ఆత్మ ఎవరు, అతను ఏం బ్రహ్మ అంటారు అతన్ని అని, మనకు అంతర్యామి అయి మన ఆత్మగా ఉన్న బ్రహ్మ ఎవరు అనేది వాళ్ళు చర్చ. సరే, ఒకరికొకరు ఇలా చర్చించుకున్నాక అలా కాదు, దీన్ని ధ్యానించాలనుకుంటే ఈ ఆత్మతత్వం తెలిసిన వారిని మనం వెళ్ళి ఆశ్రయించాలి అనుకున్నారు. అనుకుని ఉద్దాలకుడైన ఒక మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన కాస్త మాత్రమే తెలుసు. ఆయన అన్నాడు, నాకు కొద్ది తెలుసు, ఇదంతా మనందరికీ బాగా తెలిసి అనుభవంలోకి తెచ్చిన వాడు అశ్వపతి అని రాజర్షి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామన్నారు. ఈ 6 కలిసి, 5 వాళ్ళు, ఉద్దాలకుడు 6వాడు, 6 కలిసి అశ్వపతి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఈ అశ్వపతిని ప్రార్థించారు. దాన్నే ఇందులో మనకి ఈ మంత్రంలో మొదటి వాక్యం ఉందే, ఆత్మానమేవ ఇమం వైశ్వానరం సంప్రతి అధ్యేషితం ఏవ నహ బ్రూహి. మీకు ఈ వైశ్వానరాత్మ సంగతి బాగా తెలుసు కదా,
మాకు దయచేసి చెప్పండి అని ఎవరిని, ఇదిగో ఈ ఆరుగురు కలిసి ఆ అశ్వపతి అనే అతన్ని రాజమహర్షిని అడిగారనమాట. రాజర్షి ఆయన క్షత్రియుడే కానీ ఋషి లాంటి తపస్సంపన్నుడు అన్నమాట. అప్పుడు ఆయన వీళ్ళని బాగా పరీక్షించి మీరే స్వయంగా ఇదిగో ఏది ఉందో చూడండి అని చెప్పి ఒక్కొక్కరిని నరభంలో పంపిస్తాడు. ఆ తర్వాత అడుగుతా, మీకు తెలిసింది ఏమిటి, మీరు వైశ్వానుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? వైశ్వాన్ అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం అనమాట. అనేటప్పటికీ మేము ఆ ద్యులోకములు పరమాత్మ పైన ఉన్నదేత ఉందో ఆ లోకం పరమాత్మ శిరస్సు అనుకుంటున్నాము. ఈ లోకమే భూమి పరమాత్మక పాదములు అనుకుంటున్నాము అని ఇలాగా ఈ పరమాత్మను విశ్వరూపం అన్నమాట. విరాట్ స్వరూపం అంటామే ఈ ప్రపంచాన్ని, అంటే భూర్భువస్వహ అని ఈ మూడు లోకములు కలిపి పరమాత్మ యొక్క శరీరంలాగా పరమాత్మ విగ్రహంలాగా భావించి, ఒక విగ్రహానికి ఒక శరీరానికి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు ఇలా ఉంటాయో అలాగే ఇందులో ఉండే ప్రతి భాగం కూడా పరమాత్మ యొక్క అవయవమే అని చెప్పేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకున్నారట, మొత్తం అనుకోకుండా. వాటిని ప్రాదేశికం అంటాం. ఒక్కొక్క ప్రదేశము కొంత భాగాన్ని మాత్రమే వైశ్వానరుడు అనుకున్నారు. అన్నప్పుడు ఆయన అవన్నీ చెప్పి ఇదిగో ఇవన్నీ కలిస్తేనే వైశ్వానర స్వరూపము అని చెబుతూ, మనము ఈ విష్ణు సహస్రనామంలో ప్రారంభం చేసేమంటే భూపాదౌ యస్య భూహు పాదౌ యస్య నాభిః వియత్ సూర్యచంద్రౌ చ నేత్రే అని ఆ శ్లోకం చదువుతాం కదా, అదే వైశ్వానర స్వరూపం అన్నమాట. అంటే సకల విరాట్ స్వరూపం. దాన్ని ఉపనిషత్తు ఏం చెప్పిందో ఇక్కడ చెప్పి, ఇదిగో ఇది ఇలా ఉందని, అగ్ని మూర్ధా చక్షుషి చంద్ర సూర్యౌ దిశక శ్రోత్రే వాక్ వివృతాశ్చ వేదాః వాయుః ప్రాణః హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీః ఏష సర్వభూత అంతరాత్మా. ఈ ప్రపంచమంతా చూసినప్పుడు అగ్ని మూర్ధా, అగ్ని అంటే పైన ఉండేటువంటి ద్యులోకానికి పైన, అంటే సూర్యమండలంతో కూడుకున్నటువంటి వెలుతురు మండలం అంటే నక్షత్ర మండలం, దానికి ద్యులోకం అంటాం. దానికి అగ్ని అని పేరు ఉపనిషత్తుల్లో. కనుక ఆ పైన ఉన్నటువంటి ద్యులోకము స్వామి యొక్క మూర్ధ, ఆయన తల. చక్షుషి చంద్ర సూర్యౌ, సూర్యుడు చంద్రుడు అతనికి నేత్రాలు. దిశ శ్రోత్రే, దిక్కులు ఆయన చెవులు. వాక్ వివృతాశ్చ వేదాః, నోటి నుంచి వచ్చేటువంటి మాటలు వేదములు. వాయు ప్రాణ, ఆయనకుండే వాయువు, ఈ మనకు కనిపిస్తున్న వాయువు ఉంది అదే అతని ప్రాణము అని. ఇలాగా మనం చెప్పే భూపాదౌ యస్య నాభిర్వియత్ అసురశ్చంద్ర సూర్యౌ చ నేత్రే అనే శ్లోకంలో ఉన్న అంశాలు మీరు బాగా గుర్తు చేసుకుంటే ఈ మంత్రం యొక్క శ్లోకమే అర్థమే అది. కనుక దీన్ని ఇలాగా సర్వవ్యాపకుడై ఉండే సకల లోకములు శరీరముగా కలిగి వాటికి అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమునికే వైశ్వానరుడు అంటాం. విశ్వము అంతట కూడా విశ్వేషాం నరాణం అంత కలిపినటువంటి స్వరూపం వైశ్వానరుడు. ఆ రూపంలో మనము, అంటే మీరు భూపాదౌ యస్య నాభిః అనే అటువంటి ఆ శ్లోకాన్ని మాటి మాటికి ధ్యానం చేసుకుంటే దానివల్ల మీకు కలిగే ఫలితం ఏమిటో, కావలసినటువంటి అన్నము, కావలసిన విషయం, దాంతో పాటు పరమాత్మ యొక్క అనుగ్రహంతో స్వామికి శరీర అంతంలో పరమాత్మను పొందే అవకాశం కూడా ఉంది అని ఈ మంత్రం చెబుతుంది. కనుక ఆ శ్లోకం చాలా మనకి ముఖ్యమైనది అన్నమాట. అదే వైశ్వానరము అన్నప్పుడు ఇందులో సందేహం ఏమిటి? ఇక్కడ ఈ వైశ్వానర అనే శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి కదా. వైశ్వానరుడు అంటే అగ్ని అని అర్థం ఉంది. వైశ్వానరుడు అంటే మనకి జఠరాగ్ని అని అర్థం ఉంది. ఇలాగా మరి పంచభూతాల్లో ఒక అగ్నియ, లేక వైశ్వానుడు ఒక దేవతనా, లేక వైశ్వానుడు అంటే పరమాత్మనా, లేక మన కడుపులో ఉన్న జఠరాగ్న, ఇది ఏది అని సందేహం వస్తే దానికి పూర్వపక్షం వైశ్వాన శబ్దానికి ఇన్ని అర్థాలున్నాయి కనుక పరమాత్మ మాత్రం కాదు అని అంటూ దాంట్లో పూర్వపక్షం జరిగింది. ఎందుకు కాదు అనేటప్పుడు మళ్ళీ కారణాలు చూపిస్తారనమాట. ఎందుకంటే అంతటా ఉన్నది అగ్ని, అంతటా ఉండేటువంటిది, లేదా మనలో ఉన్న జఠరాగ్ని అని. సరే, అదంతా
సందేహాలుంటే దాని సిద్ధాంతంలో ఏంటంటే ఈ ప్రకరణం ప్రారంభమైనప్పుడే ఏమన్నాడు అక్కడ ఈ సిద్ధాంతంలో వైశ్వానరుడు అంటే పరమాత్మనే అని ఎందుకు చెప్తామంటే వాళ్ళు దేని గురించి చర్చించారు? కోన ఆత్మ కిం బ్రహ్మ, నా ఆత్మవరు, దీంట్లో అంటే బ్రహ్మస్వరూపం ఏమిటని అక్కడ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం వేసిన విద్య కనుక ఇక్కడ వైశ్వానరుడే బ్రహ్మ అని చెప్పినప్పుడు వైశ్వానరుడు అంటే పరమాత్మ అని అర్థం అనమాట. ఈయననే జీవులకు అంతరాత్మగా ఉన్నవాడు అని అర్థం అనమాట. కనుక ఈ ఉపనిషత్తు వాక్యాల్లో చెప్పిన ప్రతి చోట కూడా ఆత్మ బ్రహ్మ అన్నప్పుడు వైశ్వానర వైశ్వానర అని పేరుంది. ఈ మంత్రంలో కూడా ఆత్మానం వైశ్వానరం అని పేరుంది. ఆత్మానం వైశ్వానరం, వైశ్వానరం పేరు గల ఆత్మ అన్నారు కనుక దీన్ని బట్టి వైశ్వని విశ్వంలోని నరులందరికీ తానే నడిపి చూపించాడు కనుక ఆయన ఆత్మభూతుడై అంతర్యామిగా ఉండి నడిపిస్తాడు కనుక ఈయన విశ్వ నరులకి నేత అయిన పరమాత్మ అనే అర్థము అన్నమాట. ఇక్కడ మరి దానికి తగ్గట్టుగానే స్మర్యమాణం అనుమానం స్యాత్, అది నిర్ణయం చెప్పడానికి ఇంతకుముందు చెప్పామే ఏమిటి, అగ్నిర్మూర్ధ అనే మంత్రమును మనం స్మరించుకుంటే దాంట్లో చెప్పినట్టు తత్వం పరమాత్మనే కనుక ఇలాగా సకల విశ్వాన్ని పరమాత్మ రూపంగా అంతటి స్వర్గాది లోకాల్ని విశ్వరూపుని అవయవాలుగా వర్ణించి ఉపనిషత్తు చెప్పింది గనక దాన్ని బట్టి వైశ్వానుడు అంటే పరమాత్మని అర్థం అన్నమాట. ఇక ఆ తర్వాత ఇక మీరేదైతే శబ్దాదిభ్య అంతఃప్రతిష్టానాత్ అనే సూత్రంలో చెప్పేటప్పుడు కొన్ని శబ్దాలు ఏమైతే ఉన్నవో అగ్నిర్వైశ్వానర అని అగ్నిని గాని అలాగే అయం అగ్ని అని చెబుతున్నారే ఆ శబ్దాలు కూడా వైశ్వానరునికే సంబంధించినవి పరమాత్మని. ఎందుకంటే అగ్ని అంటే ఒట్టి అర్థం కాదు, అగ్రే నయతి ఇది అగ్ని అంటే ఈ తాను లోపల ఉండి జీవుణ్ణి ముందుకు నడిపిస్తుంటాడు కనుక అతనికి అగ్ని అని పరమాత్మకు పేరు. అలాగే పురుష అన్నప్పుడు తాను పురుష ఏవేదకం సర్వం అని ఉపనిషత్తు చెప్పిందే సర్వవ్యాపకుడై ఉన్నవాడు, సర్వానికి అంతరంలో పురిసేతే కనుక పురుష శబ్దం కూడా ఇక్కడ పరమాత్మనే చెబుతుంది. అట్లాగే జఠరాగ్ని అన్నప్పుడు ఆ లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాంతే హమాసిత అన్నాడు కదా, ఆ లోపల ఉండి జఠరాగ్నికి అంతర్యామిగా ఉండి తాను జీర్ణింప చేస్తాడు కనుక ఆ జఠరాగ్నికి అంతర్యామిగా ఉన్న పరమాత్మకి వైశ్వానరుడు పేరు. కనుక ఇలా మీరు అగ్ని లేకపోతే పురుషుడు లేక ఈ శబ్దాలకు అర్థం అంటున్నారే అవన్నీ శబ్దాలు పరమాత్మని చెప్తాయి కనుక వైశ్వానరః అంటే పరమాత్మనే అని అర్థం. అతయేవ నా దేవత భూతాశ్చ అని మరో సూత్రంలో, అందువల్ల ఏదే దేవతలు కానీ లేక అగ్ని లాంటి పంచభూతాల్లో ఒకటి కానీ కాదు అని ఆ మంత్రం చెబుతూ, అలాగే ఈ వైశ్వానర శబ్దానికి వివిధ ఋషులు చెప్పినటువంటి అర్థాన్ని కూడా ఇందులో వారి వారి అభిప్రాయం చెబుతూ వచ్చినాయి సూత్రాలు. అందులో అగ్ని అంటే వైశ్వానరుడు చెప్పినది, అగ్ని అంటే వైశ్వానరుడే ఆ శబ్దానికి అర్థము. ఆ శబ్దం యొక్క అర్థాన్ని బట్టి ఇంతకుముందు చెప్పామే అగ్ని నయతి అని, ఆ రకాన్ని బట్టి చూస్తే ఇక్కడ అగ్ని అనే మాటకి పరమాత్మనే అర్థము అని జైమిని మహర్షి చెప్పాడు అని. అలాగే వివిధ అలాంటప్పుడు పరమాత్మ వివిధ అవయవాలు, పరమాత్మకు అవయవాలు ఉంటాయా, శరీరం ఉంటుందా అంటే అవును. ఎందుకంటే మనము సాధారణంగా పరమాత్మను మనసులో ధ్యానించాలనుకుంటే ఏమీ రూపం లేనివాడు ఎట్లా ఉంటాడు, ఏదో ఒక రూపాన్ని కల్పించుకుని ఒక్కొక్క దాన్ని మనము ధ్యానం చేస్తాం. ఎందుకొరకంటే ఆ ధ్యానంలో ఒక్కొక్క అవయవాన్ని శాంతాకారం, భుజగ శయనం, పద్మనాభం, సురేష్ అని చెప్పేటప్పుడు మనసులో ఉండే ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఆయన శరీరం ఒక శిల్పి ఒక వస్తువును తయారు చేయాలన్నప్పుడు ముందు ఒక్కొక్క అవయవం తయారు చేసి మొత్తం ఎట్లా కలుపుతాడో ధ్యానం చేసేటువంటి వ్యక్తి కూడా తన మనసులో భగవంతుని యొక్క స్వరూపాన్ని, ఏ స్వరూపాన్ని తాను ధ్యానం చేయదలుచుకున్నాడో అలాంటి స్వరూపానికి ఒక్కొక్క అవయవ నిర్మాణం చేసి మొత్తం చేసుకుంటాడు. అట్లాగే సర్వేశ్వరునికి ఇది తల, ఇది కాలు, పృథివీ, భూమి అని ఇలా చెప్పడంలో విభజించడం కాదు. మనకి విశ్వరూపంలో ఉన్న పరమాత్మని ఆ రూపంలో ధ్యానం చేసుకోవడానికి ఒక స్వరూపం ఏర్పాటు చేయడం జరిగింది కనుక అది పరమాత్మ. వైశ్వానరుడు అంటే ఆ రకంగా ధ్యానం కొరకు, ఉపాసన కొరకు ఏర్పడిన రూపం కనుక అలాంటి వాడిని మనము పరమాత్మని అని చెప్పాలి అంటూ అస్మరథుడు అనే మహర్షి, బాదరాయనుడు అనే మహర్షి మొదలగు వాళ్ళంతా కూడా నిర్ణయం చెప్పారు. కాబట్టి
ఇదంతా చూస్తే వైశ్వానరుడు అనే శబ్దానికి పరమాత్మ అనే అర్థం తప్ప మరేది కాదు. అందువల్ల ఆ వైశ్వానర స్వరూపంలో ఉన్న పరమాత్మను ఉపాసన లేక ధ్యానం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అందువల్లనే ఈ మోక్షకారకుడు వైశ్వానరుడు. అందువల్ల ఈ యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవని ప్రియంతి అని చెప్పేటప్పుడు మనకి వరుసలో వస్తున్న అధికరణాలన్నింటిలో కూడా మోక్షమునకు కారణమైన వాడు పరమాత్మ అని చెప్పడం కోసం వైశ్వాన రూపంలో ఉన్న పరమాత్మ ముక్తిని ఇవ్వగలిగేటువంటి కారణం, ముక్తికి కారణము అనేది చెబుతుంది వైశ్వానర విద్య. ఇలాగా ఈ వైశ్వానర విద్యను ఉపాసించడానికి ఉండేటువంటి లాభాన్ని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ రకంగా మనకి ఈ మొత్తం రెండవ పాదంలో మొదటి అధ్యాయంకి 2 పాదంలో ప్రకరణాలతో ఇది సమాప్తమైపోయింది. ఇది శ్రీ భగవద్రామానుజ విరచితే శ్రీ వేదాంత దీపే ప్రథమస్య అధ్యాయస్య ద్వితీయ పాదః. ఓం తత్